వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకి తొలి అడుగు అంటూ మ్యాక్సిమం తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గడప గడపకి వెళ్ళి ప్రజలకి కరపత్రాలు పంపిణీ చేస్తూ వెళ్తున్నారు. కోర్స్ స్పీకర్ గారు అయ్యన్ పాత్రుడు గారు కూడా వెళ్ళడం ఏమన్నా మనం దాకా చూసాం. సరే, నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ భేటీ పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ముందుగా ఆయన మాట్లాడినటువంటిది మంత్రుల పనితీరు బాగోలేదు. మొన్నే కదా మొత్తం అందరూ కూర్చొని సుపరిపాలనకి తొలి అడుగు అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని నడిపించుకున్నారు. మరి ఇప్పుడేంటి, మరి మంత్రుల పనితీరు ఆశించినంతగా లేదు అని చెప్పి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి విషయం, చేసిన మంచి పనిని చెప్పరా, దుష్ప్రచారాన్ని అడ్డుకోలేరా. మంత్రుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. ఏం చెప్పాలి? సో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గం అంటే ఒక్క పేరు రెండు పేర్లు చెప్తే వీళ్ళది బాగాలేదు, వాళ్ళది బాగాలేదు, వీళ్ళ విమర్శలు వాళ్ళ విమర్శలు అంటే అది వ్యక్తిగతంగా అయిపోతుంది. టోటల్ మంత్రివర్గం మీద, అంటే తను నడిపిస్తున్నటువంటి మంత్రివర్గం మీద చంద్రబాబు నాయుడు గారికి అసహనం వచ్చింది. అంటే కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద ఆయనకి అసహనం వచ్చినట్టుగా అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో వైజాగ్ కంపెనీలు వస్తున్నాయి, లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి ఎక్కడికక్కడ. అది హ్యాపీనెస్ బాగానే ఉంది. సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు, అన్నీ ఆల్మోస్ట్ డన్. ఎందుకంటే పెన్షన్లు కూడా పెంచినవే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలా గతంలో పెంచుకుంటా ఇస్తామని అనలేదు. ఇవన్నీ మంచి పనులు కనిపిస్తున్నాయి. గంజాయి సాగు తగ్గిపోయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని మంచి పనులు, అలాగే కొన్ని వివాదాస్పదమైనటువంటి పనులు కూడా జరుగుతున్నాయి, కరేడు భూములు లాంటివి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటివరకు చేసినటువంటి మంచి శాంతి భద్రతల విషయంలో కానీ మిగతా వాటిల్లో కానీ, అలాగే అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడం అనేటువంటి దాని మీద ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్ళట్లేదు, మంత్రులు ప్రజల్లోకి వెళ్ళి ఎందుకని చెప్పలేకపోతున్నారు, మనం ఇంత మంచి చేశామని ఎందుకని మీరు చెప్పలేకపోతున్నారు, ఇలా అయితే కష్టం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడేది ఏంటంటే, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటివి, ఎందుకంటే చాలామందికి వాళ్ళ సొంత వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిని పట్టించుకోవడంతో సరిపోతుంది. కొంతమంది నియోజకవర్గానికి పరిమితమై వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, నియోజకవర్గానికి ఏం కావాలో అనేటువంటిది. బట్ మంత్రులు మెయిన్గా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళలో కొందరు, వీళ్ళందరూ కూడా అటు పార్టీ గురించి కానీ లేదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పనితీరు ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మానేశారు అనేది తెలుగుదేశం సదరు కార్యకర్తలు చెప్పుకునేటువంటి అంశం. దీనికి కూడా కారణం చెప్తున్నారు. దీనికి కూడా ప్రధాన రీజన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు 1999లో ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు లేవు అంటున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు కావచ్చు, పార్టీని నడిపించడం అన్న విషయంలో కావచ్చు. ఎందుకంటే అధికారంలోకి వస్తే పార్టీని మర్చిపోతాడు చంద్రబాబు అన్న అపవాదు ఆయన మీద ఎప్పటి నుంచో ఉందనేది అందరికీ తెలిసిందే. దాని మీద పెద్దగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పార్టీని చూసుకోవడానికి నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి అదంతరికి తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రభుత్వంలో కూడా సీనియర్లు మరి నారా లోకేష్ మాట వినరు అనో ఇంకోటనో మంత్రివర్గంలోకి కొత్త రక్తాన్ని ఎక్కించేసరికి వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతున్నారు అన్నటువంటి ఒక అపవాదం వస్తుంది. అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద తీసుకుంటే కనుక సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు పట్ల ఒక రకంగా అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, బట్ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొత్తగా ఎంపికైనటువంటి మంత్రుల కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పనితీరు ఏమో మాత్రం బాగాలేదు, మీకు 4 రోజులు గడువిస్తున్నా, ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అలాగే తప్పుడు ప్రచారాలని దుష్ప్రచారాలని తిప్పికొట్టడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే చూసాం, నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేదంటే పయ్యావుల కేశవ్ కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నా, అలాగే విపక్షం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, గతంలో చేసినటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళిద్దరే తిరుగుతున్నారు. మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మంత్రులు ఎవరు కూడా ప్రాపర్గా ఇదిలా జరుగుతోంది, దీని మీద ఇది దుష్ప్రచారం అని చెప్పి ఎవరు చెప్పట్లా, బయటికి వెళ్ళట్లా. ఇది అసహనానికి కారణం. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే వర్తిస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి ఏం లేదు. కాకపోతే ఆయన మొత్తం అందరినీ సంభాళించుకోవాలి కాబట్టి ఆయన మీద కాస్త తక్కువ ఉండొచ్చేమో, కానీ ఇందులో ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే మంత్రివర్గ కూర్పు అనేది మరి ఎవరిని ఏ ప్రాతిపదికను చూసుకున్నారు, ఎందుకంటే కూటమి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం 3 పార్టీల నేతలు తీసుకున్నటువంటి నిర్ణయం, మరి దాంట్లో మెజారిటీ లోకేష్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయా అన్నటువంటి వార్తలు కూడా వినిపించకపోవడం లేదు. అలానే ఇక్కడ ఎవరిని తక్కువ చేయడమో తప్పుబట్టడమో కాదు, బట్ ఎందుకు వచ్చింది సుపరిపాలనకి తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని అది చేసుకుంటూ వెళ్తూ
ఏడాది కూటమి పాలనలో ఏం విజయాలు వచ్చాయి, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఆంధ్ర బ్రాండ్ ఏ విధంగా ముందుకెళ్తోంది, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇంకే విధంగా చేయాలి, అమరావతిని ఏ విధంగా పట్టాలు ఎక్కించాలి, ఏ విధంగా దాని నిర్మాణం జరపాలి, పోలవరాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇలా ఇన్ని పాయింట్లు మాట్లాడుకుంటూ వీటి గురించి చెప్పాల్సింది పోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి వాటికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళడంతో సరిపోతుంది. అలాగే చేసిన మంచి చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది. వాళ్ళేమో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే తల్లికి వందనంలో 13,000 రూపాయలు తల్లులకు వేసి 2,000 రూపాయలు లోకేష్ తినేశాడు అని. సరే, ఆయన సవాలు విసిరాడు, రాలేదనుకోండి, అది వేరే విషయం. ఇలా ప్రతి దాంట్లోనూ చేస్తున్నప్పుడు దాన్ని స్పందించి దాన్ని ఎండగట్టడంలో ఎందుకని వెనకబడుతున్నారు అంటూ చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏం చెప్పాలి? ఇక సీనియర్లని పక్కన పెట్టడం, చాలామంది సీనియర్లని మంత్రులుగా కాకుండా పక్కన పెట్టారు. ఒకవేళ వాళ్ళు సీనియారిటీ ఉపయోగపడదు అనుకున్నారో, లేదంటే పార్టీలో ఇమ్మడరు లేరు, లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతోటి పడదేమో అన్న అభిప్రాయంతో ఉన్నారో పక్కన పెట్టారు. కానీ వాళ్ళని సరైనటువంటి రీతిలో వాడుకోవడం లేదు. దాంతో ఈ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది బయటపడుతుంది, కొత్త వాళ్ళకి గైడెన్స్ అనేది ఉండట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి పర్యవేక్షకులు లేదా పరిశీలనకి అన్నట్టుగా వాళ్ళని నియమించుకుంటే ఆ శాఖల్లో కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పనితీరు మెరుగుపడుతుంది అంటూ సూచనలు సలహాలు ఇస్తున్నారు. బట్ అది జరిగే పని వాస్తవంగా అవుతుందా? సో వీటన్నిటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు. చాలామందికి ఈసారి డిమోషన్ తప్పదు. కొత్త వాళ్ళకి మంత్రి పదవులు, అంటే కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇప్పుడున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి సీనియర్లను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఇవి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వినిపిస్తున్నటువంటి ఒక సంచలనాత్మక వార్త. ప్రస్తుతానికి ఊహాగానం కింద కనిపిస్తుంది, కానీ సీరియస్నెస్ అయితే చాలా గట్టిగానే ఉంది. జరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం, 2.5 ఏళ్లకే మంత్రుల్ని మార్చాడు. కానీ ఇక్కడ ఏకంగా ఏడాదిన్నరకే మార్చాల్సినటువంటి పరిస్థితి పని అవుతోంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి చంద్రబాబు ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా? అలాగే ఎవరినైతే మంత్రులు పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి మెన్షన్ చేశారో వాళ్ళందరూ ఇప్పటి నుంచి అయినా వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తారా ప్రభుత్వ పరంగా? ఇక ఒకదాని మీద నేను చెప్పాల్సినటువంటి పని ఉంది, దాన్ని చెప్పి ముగిస్తా. ఏంటంటే తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడంలో ఫెయిల్ అవుతున్నారు అని. మొత్తం ప్రభుత్వమే ఫెయిల్ అయింది, ప్రభుత్వమే మొత్తానికి ఫెయిల్ అయింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుని ఏం చేసుకోవాలి? ఇంకా తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా మీ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, మీ సోషల్ మీడియా చేయాల్సినటువంటి పనులు ఆ స్థాయిలో లేవు. మాలాంటి వాళ్ళని ఎంత చెప్తున్నా ఇది తప్పు జరుగుతోంది, ఇక్కడ రైట్ జరుగుతోంది, ఇది తప్పు అని చెప్తున్నా మాది లిమిట్ ఉంటుంది. కానీ మీకు అలా కాదు కదా, మొత్తం వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి, అధికారులు మీ చేతిలో ఉన్నారు. అయినా సరే ఇంకా తప్పుడు ప్రచారాలు వెళ్తున్నాయి, దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే ఆ వ్యవస్థలైనా మీ చేతులు లేకుండా ఉండాలి, లేదు మీ మీద వాటి మీద మీకు కంట్రోల్ లేకుండా ఉండాలి. అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. సో దీన్ని అబ్సల్యూట్లీ మన చేతకానితనం అని అనుకోవాలి కూటమి వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి గారితో సహా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఎప్పటిలోపల ఉండొచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.